వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ శాసనసభ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఓటీటీలోకి వచ్చేస్తున్న గేమ్ చేంజర్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ? ఇక డీటెయిల్స్ చూస్తే టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. దుర్మార్గంతో నీచంతో ఎంతకైనా దిగజారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు తమ అభ్యర్థిని గెలుచుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఎంత దుర్మార్గం నడిచిందో గత వారం రోజులుగా ఈ పవిత్ర తిరుపతి నగరంలో మొత్తం ప్రజలందరూ కూడా చూసినారు. ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికలో నా తమ్ముడు లడ్డు భాస్కర్ ఓటమిని మేము ఓటమిగా భావించటం లేదు. మా కార్పొరేటర్లు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినారు. మాకు క్యాడర్ కి అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసినా ఇంత గొప్పగా ప్రతిఘటిస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది, కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు. ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది. పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమైనటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి. క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం. మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం. మా కార్పొరేటర్ల మీద దాడి, మా కార్పొరేటర్లను కొడుతున్నారు, మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరించారు, మా కార్పొరేటర్లను అనరానటువంటి మాటలు అన్నారు, మా కార్పొరేటర్లు నా సోదరిమణులైనటువంటి వాళ్ళందరి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినారు. అయినా కూడా అందరూ కూడా చాలా మెజారిటీ గట్టిగా నిలబడ్డారు. నిన్న నా ఇంటి నుంచి ఓటుకు వెళ్లటానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ల జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము అని మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్లను తీసుకుపోయినామంటే. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. చారిత్రాత్మకమైన పద్ధతుల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడుతున్నారు అని చెప్పి పొద్దున్నే కేబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్, అట్లా బడ్జెట్ ముందు ఒక కేబినెట్ పెట్టి వెంటనే తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే, నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో, ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్, ఇక్కడ లేచి ఓ 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు
మీరే చెప్పినారు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవులగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది, అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష, వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారులు అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట, మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో, 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం మేము. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష, వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నేను ఇప్పుడే వస్తూ చూశాను, ఎలక్షన్ మేనిఫెస్టో చూశాను. ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే బీజేపీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు. దగ్గర ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు నెలకిస్తామని బీజేపీ చెప్తే ఆపైతే 2,100 రూపాయలే. 2 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి హోలీకి దీపావళికి 500 రూపాయలు ప్రతి సిలిండర్కు ఉచితంగా ఇస్తామని బీజేపీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షల రూపాయలు ఆరోగ్యం కోసం ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. ఇది కాకుండా పేదవాళ్ళకి మరో 5 లక్షలు ఇవ్వడానికి ముందుకు పోయారు. అదే ఆపని చూస్తే సంజీవని యోజన కింద ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు తప్ప దానికంటే ఇంకోటి లేదు. ఇంకో పక్కన చూస్తే పెన్షన్లన్నీ కూడా సీనియర్ సిటిజన్లకి 2,500 రూపాయల వరకు ఇస్తున్నారు. అదే మరి వితంతువులకి, అదే మరిగా దివ్యాంగులకి 2,500 నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళని చూస్తే ఎవరైతే రిలీజియస్ ప్రీస్ట్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే గర్భిణీ స్త్రీలకి దగ్గర 6 న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కింద 21,000 ఇస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తే ఆప్ మాత్రం విదేశీ విద్య ఇస్తా అన్నారు. ఈరోజు ఆప్ ఇచ్చే మంచినీళ్ళు కానీ కరెంటు కానీ బీజేపీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇవి కాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల రైస్ కూడా బీజేపీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు.
తాగునీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రధానమంత్రి గారు అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. 45% అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ శాసనసభ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది, బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష. ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి 33వ పేజీలో మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే, కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తే అది వింటే ఏమవుతుంది అధ్యక్ష? 33వ పేజీలో క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క 18,85,61,856 ఇది. దీని ప్రకారం 51% బీసీలు అధ్యక్ష. దీని ప్రకారం ఓసీలు 78,12,858 అంటే 21% ఓసీలు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు 63,60,158 అధ్యక్ష, 18%. ఎస్టీలు 36,02,888 10% అధ్యక్ష. నేను ఇప్పుడు మిత్రుడు బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ ఓసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించిండ్రు అధ్యక్ష? 21% చూపించిండ్రు అధ్యక్ష. కానీ అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించిండ్రు అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది. వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగినరు, ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష. 4 కేటగిరీలు చూపించారు. ఈ 4 కేటగిరీలల్లా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది 100% అధ్యక్ష. దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు, ముస్లిం ఎంత ఉన్నారు వీళ్ళు ఎంత ఉన్నారు అనేది. టోటల్ పాపులేషన్ 21%, 51%, 18%, 10% టోటల్గా లెక్కేస్తే ఇది 100% కాదా అధ్యక్ష? ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు? సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? రెండవ పాయింట్, ఈ డాక్యుమెంట్కి 10 సంవత్సరాలు, ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష. ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు, మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పిండ్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి 150 కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ 2 స్టిక్కర్లు వేసినా ఒక్క. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ తో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా మూవీ విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి రానుండటం గమనార్హం. కాగా ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రలోని రామ్ చరణ్ అదరగొట్టారు. చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక చెర్రీకి జోడీగా బాలీవుడ్ నటి కియారా ఆద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు.
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా సముద్రఖని ఎస్టే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించినటువంటి ఓ ఆల్ టైమ్ రికార్డుపై టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కన్నేశాడు. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి రన్ మెషిన్ కి కేవలం 94 పరుగులు కావాలి. ఈ నెల 6 నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభమయ్యేటటువంటి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఆడనున్న కోహ్లీ ఆ రికార్డును అందుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే అత్యంత వేగంగా 14,000 వన్డే పరుగులు మైలురాయి. ఈ ఫిట్ ను నమోదు చేయడానికి సచిన్ 350 ఇన్నింగ్స్లు ఆడారు. అదే కోహ్లీ విషయానికి వస్తే ప్రస్తుతం 283 వన్డే ఇన్నింగ్స్ లో 58.18 సగటు, 93.54 స్ట్రైక్ రేట్లోని 13,906 పరుగులు చేశాడు. రాబోయే 3 మ్యాచ్ల సిరీస్ లో మరో 94 రన్స్ చేస్తే అత్యంత వేగంగా ఈ ఫిట్ ను నమోదు చేసిన ప్లేయర్ గా కోహ్లీ అవతరిస్తాడు. కాగా 2006 ఫిబ్రవరిలో పెషావర్లోని పాకిస్తాన్లో జరిగినటువంటి వన్డేలో టెండూల్కర్ తన 350వ ఇన్నింగ్స్లోని ఈ రికార్డును నెలకొల్పాడు. ఆ మ్యాచ్లో అతను సెంచరీ కూడా చేశాడు. కానీ భారత్ 7 పరుగుల తేడాతోటి డిఎల్ఎస్ పద్ధతి మ్యాచ్లో ఓడిపోయింది. మరోవైపు కోహ్లీ వన్డే ఫార్మాట్లో 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. 2023 వన్డే ప్రపంచ కప్ లో కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా సచిన్ ను అధిగమించాడు. ఇక వన్డేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోని సచిన్ 4,463 వన్డేల్లో 18,426 పరుగులతోటి అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఈ రోజు ధారా కళ్యాణి ఆధ్వర్యంలోని అంబేద్కర్ చౌరస్తాలో నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులో మధ్యతరగతి ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే విధంగా ఆదాయ పన్ను పరిమితి 12 లక్షలకు పెంచడానికి దేశవ్యాప్తంగా మధ్యతరగతి కుటుంబాలు స్వాగతిస్తున్నాయి. అంతేకాకుండా ఈ బడ్జెట్ దేశ అభివృద్ధిలో ముందుకు వెళ్లే విధంగా అమలుపరిచిన నిర్మలా సీతారామన్ కు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షురాలు ధారా కళ్యాణి, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్లు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 140 కోట్ల ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్, లక్షల మంది లేదా మధ్యతరగతి ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఉపయోగకరమైన 12 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ కల్పిస్తూ అలాగే ఎంఎస్ఎంఈ పెద్దపీట వేస్తూ పేద మధ్యతరగతి వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరమైన ఈ బడ్జెట్ ను పురస్కరించుకుని ప్రియతమ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం నిర్వహించి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొన్న బడ్జెట్ సమావేశాలలో మధ్యతరగతి కుటుంబాలకి 12 లక్షల ఆదాయం పన్ను పరిమితిని పెంచిన సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలకి ఆసరాలిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మధ్యతరగతి కుటుంబాలన్నీ కలిసి స్వాగతిస్తున్నారు. అలాగే ఎంఎస్ఎంఈకి కూడా పెద్దపీట వేసింది ఈ బడ్జెట్ సమావేశాలలో. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ భారతదేశంలో ఉన్న 140 కోట్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంది. ఈ విషయంలో చిన్న చితక పనిచేసుకునే వారే కాదు, ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అనేది ఏదైతే ఉందో దీంతో లక్షల మంది ఉద్యోగులకు కావచ్చు, మధ్యతరగతి వ్యాపారస్తులకు కావచ్చు ఉపయోగకరమైన ఈ బడ్జెట్. మరియు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో ముఖ్యంగా తెలియజేసేది ఏంటి అంటే ఎంఎస్ఎంఈ మీ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎవరైతే పెట్టుకుందామని అనుకుంటున్నారో వారికి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఎటువంటి లేకుండా లోన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైంది. పేద మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది వ్యాపారస్తులుగా ఎదుగుతారు. ఇంత మంచి బడ్జెట్ను చూసి నరేంద్ర మోడీ గారికి ప్రపంచమే మెచ్చుకునే నాయకుడిని
ఇవాళ నరేంద్ర మోడీ గారికి జనాలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళు వ్యతిరేకించాలో సమర్థించాలో అర్థం కాక, వాళ్ళు ఈ బడ్జెట్లో బాగలేదు అని చెప్పి ఏదో చేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు కొన్ని జాలలో కాలబెడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే స్కీములు ఉన్నాయో అవిటిని వెంటనే ప్రజలకు అందజేసే విధంగా చూడండి. మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలమని మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ అన్నారు. యువ వ్యాపారులు వెంకట భానుప్రకాష్ విష్ణుప్రియలు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఏర్పాటు చేసిన అత్యంత జ్యువెలరీ షోరూమ్ను ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ రేఖారాణితో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఆకాంక్ష, అభివృద్ధి సాధించాలన్న సంకల్పం ఉంటే అభివృద్ధి సాధించగలరని అన్నారు. అనంత జ్యువెలరీలోని సాంప్రదాయ ఆధునిక మేళావింపుతోటి ఏర్పాటు చేసిన ఆభరణాలు మహిళలకు, మగువలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయని అన్నారు. Finish is good. కొంచెం 1 second मैम I'm very happy to be inaugurating Anant Diamonds. Anant Diamonds 13 సంవత్సరాల క్రితం విజయవాడలో ఎస్టాబ్లిష్ చేశారు. యంగ్ కపుల్ Banu Prakash and Vishnupriya garu. She is a designer and Banu Prakash is the administrator and strategist, and he manages the whole company. And the name Anant Diamonds is named after Ananta Padmashekhar garu. So he is the guidance for the young couple with all his principles and values. He's guided the young couple very well. So 13 సంవత్సరాలుగా కూడా చాలా విజయవాడ అటు ఆ ప్రాంతం అంతా కూడా చాలా మనసుకు హత్తుకునే రకమైన సెల్ఫ్ డిజైన్స్ తోటి, ఎక్స్క్లూజివ్ డిజైన్స్ తోటి, క్వాలిటీ డైమండ్స్ తోటి, బెస్ట్ ప్రైస్తో దే ఆర్ బీన్ సర్వీసింగ్ ఇన్నేళ్ళుగా. అందుకనే చాలా అనతి కాలంలోనే మంచి పేరు ప్రసిద్ధి గాంచారు. సో ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ రావటం కూడా ఇక్కడ ఈ ప్రాంతం తెలంగాణ వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇద్దరు కూడా కపులిద్దరూ కూడా వాళ్ళ పేరు ప్రతిష్టలు కాపాడుకునే రకంగా మంచి క్వాలిటీ, మంచి ప్రైస్కి, అంటే తక్కువ ధరలకి మంచి క్వాలిటీ మన్నిక అయిన వస్తువులు వాళ్ళు అందించి మంచిగా సేవలు చేయాలి ఈ ప్రాంతానికని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ వెరీ గుడ్ లక్. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ success follows those who do hard work. You may be intelligent, but if you are not hard working enough, success is not going to follow. But they've already seen success only because of sheer hard work. So దేవుడి అనుగ్రహం వీళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లానే మీ అందరి ఆదరణ అభిమానాలు కూడా వీళ్ళు వాళ్ళ సేవలతో గైకొంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ శాసనసభ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఓటీటీలోకి వచ్చేస్తున్న గేమ్ చేంజర్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ? ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.